శివధనస్సు ఎత్తినాడు రో, నారి బట్టి లాగినాడు రో, దందస్తీయ నింగికెక్కు పెట్టినాడు రో, బళబళ బళ బెళ్ళుమంటూ ఆకాశాలు కూలినట్టు, బళబళ బళ బెళ్ళుమంటూ దిక్కులన్నీ వేలినట్టు, విలవిలమను వెల్లు విరిచి జనకరాజు అల్లుడాయరో. రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా. నమస్కారం, శ్రీ మురళీ మోహన బెల్రాయి స్టార్ మహిళ 2400+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు కూడా 9 పార్టిసిపెంట్స్ సిద్ధంగా ఉన్నారు. మరి ఎవరెవరు వచ్చారో చూద్దాం. జ్యోతి, హాయ్ సుమా. హాయ్ ఐ లవ్ యు సుమా. పచ్చదనం పరిశుభ్రత లాగా ఫుల్ పచ్చగా ఉన్నావు. బాగున్నావు, వెరీ నైస్. చాలా ఇష్టం. ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కలర్ తో వచ్చింది. హాయ్ హాయ్ సుమా. అక్కడికి వెళ్ళండి, కెమెరాకి అనువుగా ఉంటుంది, వెళ్ళండి. చెప్పండి. హాయ్ సుమా, నా పేరు జ్యోతి, నేను హైదరాబాద్ నుండి వచ్చాను. హౌస్ వైఫ్. నా హాబీస్ వాచింగ్ టీవీ. ఎక్సలెంట్ మీ ప్రోగ్రామ్. అసలు నిజంగా ఈ మధ్య కాలంలో సంసారాలు హాయిగా సాఫీగా సాగిపోవడానికి, బంధాలు ఇంకా కొంచెం పటిష్టం అవడానికి గల కారణం ఏంటో తెలుసా? టీవీ. టీవీ ఉండడం వల్ల వేరే వాళ్ళ జీవితాల్లోకి ఇంటర్ఫియర్ అవడం లేదు, అంత టైం లేదు ఎవరికి. అందుకని హాయిగా కాపురాలు సజావుగా సాగుతూ ఉన్నాయి. సో థ్యాంక్స్ టు టీవీ. శైలజ, నా పేరు శైలజ, నేను నల్గొండ నుంచి వచ్చాను. హౌస్ వైఫ్. మా హాబీస్ వాచింగ్ టీవీ, ఎస్పెషల్లీ స్టార్ మహిళ. చెప్పానా? అదే రియల్ సుమా, ఇది మీరు నమ్మరు, ఇలా అంటారు. నిజం, నేను నమ్ముతున్నాను. అదే మీరు 1 hour ప్రోగ్రామ్ అయితే మేము హోల్ డే మొత్తం ఎంజాయ్ చేస్తాము. బా, థ్యాంక్స్ యా. ఇంకా యూట్యూబ్ లో కూడా. యా యా యా. వాసవి. హాయ్ సుమా. నా పేరు వాసవి, నేను జంగారెడ్డిగూడెం నుంచి వస్తున్నాను. నేను ఇక్కడే హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాను. నా హాబీస్ వచ్చి డాన్సింగ్ అండ్ సింగింగ్. మెయిన్ గా క్లాసికల్ డాన్స్ అంటే నాకు బాగా ఇష్టం. మీలానే నేర్చుకున్నా, చిన్నప్పటి నుండి నేర్చుకుంటున్నా కూచిపూడి. అయితే చూద్దాం ఇవాళ పర్ఫార్మెన్స్. హాయ్ సుమా, ఐఎమ్ పద్మావతి, కమింగ్ ఫ్రమ్ తొండలదిన్నె, నియర్ బై ప్రొద్దుటూరు. కమింగ్ ఫ్రమ్ తొండలదిన్నె. తొండలదిన్నె. అబ్బా, నేను ఎప్పుడు వినలేదు పేరు, అందుకే స్పెషల్. ప్రాబబ్లీ అక్కడి నుంచి ఎవరు ఇప్పటి వరకు రాలేదేమో. నువ్వే ఫస్ట్. కడప డిస్ట్రిక్ట్ నుంచి చరిత్రలో వచ్చింది. కడప నుంచి చాలా మంది వచ్చారులే. ప్రొద్దుటూరు నుంచి ఫస్ట్. ప్రొద్దుటూరు నుంచి కూడా వచ్చారులే. అవునా? నేను నీకు సంగతి తెలుసా? రాలేదు. మా అత్తగారిది ప్రొద్దుటూరే. అవునా? అయితే మీరు మేము ఒకటే. అవును, అసలు మనం ప్రొద్దుటూరు. నీకు 2 కాళ్ళు ఉన్నాయి, నాకు 2 కాళ్ళు ఉన్నాయి. అవును, నీకు 2 కళ్ళు ఉన్నాయి, నాకు 2 కళ్ళు ఉన్నాయి. మనం అంతా ఒకటే. యాంకర్ అయ్యారు, మేము బ్యాంక్ ఎంప్లాయ్ అయిపోయాం. ఏదైతేనే అందరం ఈ భూమి మీదే ఉన్నాం. అవును, మళ్ళీ మనం అంతా ఒకటే. వావ్, ఎంత గొప్ప జీవితం. కళ్ళు తెరిపించారు సుమా. సరే, మీ అందరికి 10 పాయింట్స్ ఇస్తున్నాను, తీసుకోండి. సుమా, నేను ఒకటి చెప్పు. ఎప్పుడు మీరే యాంకరింగ్ చేస్తారు కదా. మీరు చేస్తారా? అవును, చెయ్యి. మీరు అక్కడ వెళ్తే నేను ఇక్కడ చేస్తాను. ఒక్క నిమిషం, ఈ రౌండ్ అన్ని చెప్పిన తర్వాత ఫస్ట్ రౌండ్ అలాగే చేద్దాం, సరేనా? రియల్. నీ ఆట నేను ఆడతాగా. సరే, విన్నింగ్ గిఫ్ట్ కూడా మీకే ఇస్తాను. అలాగే. గిఫ్ట్ గురించి ఆలోచిస్తున్నా, నేను ఎలా ఆడతానో ఆలోచించట్లేదు. మీరు ఎలా విన్ చేస్తారు కదా మన వాళ్ళు. కాబట్టి మీరు విన్ అయిపోతారు. శ్రీ మురళీ మోహన బెల్రాయి స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. అవును, ఎవరో ఈ రౌండ్ లో వాళ్ళు యాంకరింగ్ చేస్తామని చెప్పారబ్బా. నేనే అబ్బా. చేస్తాను. సో నీ ఆట నేను ఆడుతున్నా, నువ్వు యాంకర్ అవుతున్నావు. తీసుకో. జ్యోతి, పాయింట్లు నీకే, సరేనా? అందుకే కదా మిమ్మల్ని ఆడిపించు. ఓకే, రెడీ 1 2 3 గో. జిమ్మి, నువ్వు ముందుకు రాకు, ఓకేనా? గుండు కొట్టుకుంటావు మళ్ళీ. I can hear some sound here. Danger! No, danger కాదు.
కూర్చోండి కింద కూర్చోండి కూర్చోవచ్చు అన్నారు ఎవరో పైన కూర్చోవచ్చు మేడం కింద కాదు. చూడలేదా సుమా గారు మీ దగ్గరే దగ్గర సుమా please కూర్చోండి. కూర్చోండి. అరే, right, right. సుమా మన సుమా right, సుమా right. ఆమొద్దు, మనం ఇది కావాలి. ఆమొద్దు, మనం. ఇవ్వండి, అటు అటు నీ రైట్ సుమా నీ రైట్ సైడ్ వాసవి రైట్ రైట్ వాసవి రైట్ వాసవి రైట్ ఇక్కడ అటు నీ రైట్ సైడ్ రైట్ ఇది కదా రైట్ ఇది కదా రైట్ ఇది కదా కూర్చోవాలి పల్లగా పైన పెట్టుకోవాలి జ్యోతి ఉంది గో స్ట్రైట్ శైలజ స్ట్రైట్ రైట్ 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 ఏ శైలజ వాసవి అవుట్ అరే రే రా నీకు 10 పాయింట్స్ జోక్ చెప్తారా సుమ గారికి చెప్తాను సుమా రా, 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 రా. చెప్పు సుమా మీరు ఇక్కడ రండి అయితే పర్వాలేదు నువ్వు అక్కడే ఉండు లేదు చెప్పు. మీరు కూడా రావాలి పర్వాలేదు చెప్పు అయితే నేను ఒక వచ్చేస్తా ఒక బీచ్ లో భార్యాభర్తలు ఇద్దరు కూర్చున్నారు Hmm. సో బీచ్ లో ఇద్దరు కూర్చున్న తర్వాత వాళ్ళిద్దరు ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నారు Hmm. ముచ్చట్లు చెప్పుకుంటుండగా మధ్యలో ఏమైందంటే వాళ్ళ వైఫ్ ఉంటుంది కదా Hmm. వైఫ్ వాళ్ళ హస్బెండ్ ని నా మాటలు ఎలా ఉన్నాయి అని అడిగాడు Hmm. అడిగింది సో అడిగిన వెంటనే ఆ భర్త అన్నాడు ఈ సముద్రపు అలల్లాగా మంచిగా ఉన్నాయి అని చెప్పాడు కనువినుగా ఉన్నాయని చెప్పాడు Hmm. అదేంటండి అలా ఉన్నాయి నా స్వీట్ గా కదా ఉండాలి అని చెప్పంటే అంటే సముద్ర పళ్ళు గందరగోళంగా ఉంటాయి కదా అని మాటలు అలా ఉన్నాయి అన్నాడు థ్యాంక్ యూ పంచోడు వెళ్ళండి పోడియం దగ్గర మర్యాదగా చెప్పు నువ్వు యాంకర్వి లేండే మీలానే చెప్తున్నాను కదా సేమ్ ఇప్పుడు మేము ఏం చేయాలి లేవండి ఇక్కడ రండి గంటలు పెట్టేసుకోండి రెడీ 1 2 3 గో సుమా డాన్స్ చేద్దామా ఏయ్ వాసు నువ్వు కళ్ళ గంతులు ఉండేదాన్ని లేదు కదా. మార్చడానికి వచ్చి. కూర్చోవచ్చు దొరికిన వాళ్ళు సుమా రైట్ సుమా రైట్ రైట్ సుమా రైట్ లెఫ్ట్ శైలజ శైలజ లెఫ్ట్ శైలజ రైట్ స్ట్రేట్ రైట్ స్ట్రేట్ కళ్ళ గంటలు పైన వేసుకోమ్మా సుమమ్మ రైట్ రైట్ శైలజ అవుట్ శైలజా 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 గుండెల్లో కొట్టావే ఢోలు భాజా మీకు 15 పాయింట్స్ శైలజా 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 జోక్ చెప్తారా జోక్ చెప్తాను అయితే ఒక లేడీ బస్ స్టాప్ లో నిల్చో ఉంటుంది తను అడుగుతా ఇద్దరు కస్టమర్స్ ఇద్దరు వస్తుంటారు తను అడుగుతాడు ఎక్స్క్యూజ్ మీ మేడం 47 నెంబర్ బస్ ఎప్పుడు వస్తుందో కొద్దిగా చెప్తారా అంటే అయ్యో ఇప్పుడే 40 బస్సెస్ ఇప్పుడే వెళ్ళాయి 6 బస్సెస్ అయిపోయాక 47 నెంబర్ బస్ అప్పుడు వస్తుంది అప్పుడు వెళ్ళండి అని చెప్తాను ఓ సూపర్ ఎవరు నన్ను గిచ్చారు జ్యోతి జ్యోతి కొట్టేస్తా నిన్ను నేను యాంకర్ అవ్వాలి వల్ల అందుకే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కొట్టేస్తా రెడీ 1 2 3 గో ఎవరు నాకు దొరికారు డాన్స్ చేయండి కార్నర్ డాన్స్ చేయండి నన్ను లాగొద్దు. ఏయ్, సుమా సుమా నన్ను లాగొద్దు ఇది cheating. సుమా రా పద్మావతి ఇక్కడ సుమా నువ్వు చీటింగ్ చేసావు జ్యోతి నిలబెట్టావు జ్యోతి నిలబెట్టాను కూర్చో కూర్చోబెట్టు అయితే నీకు ఒక joke జోక్ చెప్తా చెప్తావా? ముందు నాకు వచ్చిన పాయింట్లు చెప్తుంది ముందు నీకు వచ్చిన పాయింట్ 20 పాయింట్ నీకు 20 ఒక్క నిమిషం కళ్ళు మూసుకో
నన్ను నేనే తిట్టేశా. ఇచ్చాను. చిన్నపిల్లని చేసి ఆడేసుకుంటూనే ఉంది ఎవరు మా. చిన్నపిల్ల? చిన్న ఉన్నా అంతే. నేను కాబట్టి చిన్నగా ఉన్నా. చెప్పు జోక్. జోక్ చెప్తాను. ఒక న్యూ విను. ఒక న్యూ మ్యారీడ్ అమ్మాయి వెళ్తది స్వామీజీ దగ్గరికి. తను వచ్చేసేసి అడుగుతుంది అనమాట, నీ సమస్య ఏంటమ్మా అని స్వామీజీ అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయి అంటది, నేను కొత్తగా మ్యారేజ్ అయ్యింది స్వామి అంటుంది ఆమె. అయితే నీకు మీ ఆయన ఫ్యూచర్ గురించి చెప్పనమ్మా అంటాడు. సారీ మిస్టేక్. అంటే ఆ ఫ్యూచర్ గురించి నాకు ఎలాగో తెలుస్తుంది, మా ఆయన ఫ్యూచర్ అది నేనే డిసైడ్ చేస్తాను, మా ఆయన పాస్ట్ గురించి చెప్పండి అని అడుగుతుంది. అరే ఇప్పుడు మీరు చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పాలా? ఆ ముగ్గురు ఉంటారనమాట. ఒక నాన్న, ఒక అమ్మ, చెల్లి. ఒక కూతురు అన్నమాట. వాళ్ళకి మరీ ఎక్కువ డబ్బులు లేకపోయినా ఉండే కొంచెం డబ్బులతో వాళ్ళు సర్దుకుపోతూ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడైనా సరే కొంచెం ఎక్కువ డబ్బులు వచ్చినప్పుడంతా వాళ్ళకి ఇష్టమైనటువంటి ఐటమ్ కొంటూ ఉంటారు. దాన్ని బయట వాళ్ళకి చూపిస్తూ ఉంటారన్నమాట. అప్పుడు ఓకే. కూతురు వచ్చి నాన్నని అడుగుతుంది, నాన్న అమ్మ ఎక్కడా అని. అప్పుడు నాన్న అంటాడు, అక్కడుంది అక్కడుంది అక్కడుంది. ఇప్పుడు ఏం కొన్నాడు? రింగ్ కొన్నాడు. రింగ్ కొన్నాడు. మోదనరి. అప్పుడు కూతురు అంటుంది, నాన్న అమ్మ ఎక్కడుంది పట్టీలు ఎక్కడుంది కొనింది అప్పుడు. ఎక్కడుంది అని. పట్టీలు కొనింది. పట్టీలు కొనింది. అప్పుడు అమ్మ అంటుంది, నేను ఇక్కడున్నాను ఇక్కడున్నాను ఇయ్య కాబట్టి. కరెక్ట్ ఆన్సర్. మరి అమ్మయ్య నాకేమిస్తావు? నేను అన్ని కరెక్ట్ ఆన్సర్స్ చెప్పాను. ఎప్పటి నుంచో తీసేద్దాం అనుకుంటున్నాను. సరే, నేను తీసుకెళ్తాను మా ఇంటికి. తీసుకెళ్ళి పండా చేసుకో. తల్లు ఈ రౌండ్ అయిపోయింది, నీకు 25 పాయింట్స్ వచ్చాయి. ఇవ్వాలి కదా. నేను తీసుకెళ్ళడానికి మా ఇంటికి. తీసుకెళ్ళి సరే. నా గుర్తుగా దాచుకో. Thank you, Suma. Thank you, 25 Suma. points. తెప్పించాను కదా నీకు. అది సెకండ్ రౌండ్ ఎవరికైనా నేను ఆడాలో చెప్పండి, నేను ఆడి పెడతా. ఓకే, నాకు మాత్రం వద్దు. ఒక్కసారి తెచ్చారు, తర్వాత పోగొడతారు. నా గురించి బాగా తెలుసుకున్నావు. రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. రెండో రౌండ్ సినిమా చూపిస్తా భామ. కళ్యాణ వైభోగమే కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే మన మాంగళ్య ధారణ శుభలగ్నమే కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే మన మాంగళ్య ధారణ శుభలగ్నమే కళ్యాణ పెళ్లి మన జీవితంలో ఒక భాగం. మరి అలాంటి కళ్యాణం గురించే ఇవాళ మన సినిమా చూపిస్తా భామాలో థీమ్. అంటే మేము ఒక కళ్యాణం పిక్చర్ చూపిస్తాము, తర్వాత సెలబ్రిటీ పిక్చర్ వస్తుంది. మీరు కళ్యాణం అన్న టైటిల్ తో వచ్చిన సినిమా పేర్లు చెప్పాలి. ఓకే, మొదటి కళ్యాణం చూసారా? నేను చక్క ఇద్దరు బుద్ధిగా దండం పెట్టుకుంటూ ఉన్నారు, అందరి ఆశీర్వాదం తీసుకుంటూ ఉన్నారు. నువ్వు మీ ఆయన లాగున్నారు. నువ్వు మీ ఆయన కాదా? ఫస్ట్ నువ్వు, తర్వాత నేను. నీకు ఎన్నేళ్ళు అవుతుంది పెళ్ళై? 4 years. 4 years. ఇలాగే బుద్ధిగా దండం పెట్టుకున్నావా ఆ రోజు? అవును, పెట్టుకున్నాను. వెరీ గుడ్. ఇప్పుడు కూడా పెట్టుకో, అందరు పెట్టుకోండి అమ్మా. ఏమి ఇద్దరికి పెళ్లిళ్ళు కాలేదు కదా ఇంకా? వాళ్ళిద్దరికి కాలేదు. కాలేదు. వీళ్ళిద్దరికి అతి త్వరలో. మేము సేఫ్ జోన్ లో ఉన్నాం, ప్రెసెంట్ సేఫ్ జోన్ లో ఉన్నాం. పక్కన పిక్చర్స్. జ్యోతి, నాని అండ్ కళ్యాణం. 10, 9, 8, 7, 6, 5, 3, 2, 1. -6. ఎవరికైనా తెలుసా? సినిమా పేరు ఆహా కళ్యాణం. నీకు ఓహో పాయింట్లు పోయాయి. తర్వాత కళ్యాణంలో ఏం జరుగుతుందో చూద్దాం. శుభముహూర్తానికి దండలు మార్చుకున్నారు. మనకి ముహూర్తం పెట్టేది జీలకర్ర బెల్లం పెట్టడానికేగా? అవును. చాలా ఇంపార్టెంట్. జీలకర్ర బెల్లం కాంబినేషను ఇక్కడ పెట్టినప్పుడు కరెంట్ పాస్ అవుతుందంట, అలా ఒక ఆరా ఫామ్ అవుతుందంట. అక్కడి నుంచి ఇంకా ఎలక్ట్రిసిటీ అప్లై అవుతూనే ఉంటది. మీకు ఇంకా షాక్ పోలేదా సుమా? ఆ షాక్ పోదు,
ఒక్కసారి ఆ ముహూర్తానికి పెట్టావనుకో అక్కడి నుంచి షాకింగే. పక్కన పిక్చర్స్. జ్యోతి 10 9 8 7 ఇవి కొంచెం జీలకర్ర బెల్లంతో పాటు అల్లం వెల్లుల్లి కూడా పెట్టు. 3 2 1 -6. ఎవరికైనా తెలుసా? నో ఐడియా. నో ఐడియా. ఇది ఇది ఒకసారి శ్రీనివాస కళ్యాణం, వెంకటేష్. పాత మూవీయా? పర్వాలేదులే, మరీ పాతది కాదు. మాకు అవి తెలియదు కదా, మీరు ఈ మధ్య వేయాలి. ఇది రాంగ్ లేదు. ఇది ఒక పని చేయండి, మీకు ఏమేమి తెలుసో అవి ఇస్తే మేము వాటిని సెలెక్ట్ చేసుకొని వేస్తాం. ఇది ఎప్పటిదో మేము పుట్టక ముందు సినిమా. ఎవరు నొక్కమన్నారు నిన్ను? సుమా, నా పేరు పద్మావతి. అవునా? అడ శ్రీనివాస కళ్యాణం. అబ్బా చెప్పలేదే నువ్వు అసలు. ఛ! ఇంత క్లూ నీ దగ్గర పెట్టుకొని ఎట్లాగమ్మా నువ్వు? సరే, నీకు ఎలాంటి మొగుడు రావాలనుకుంటున్నావు నువ్వు? నాకు వద్దు సుమా, ఇప్పుడే ఒక 2 ఇయర్స్ వరకు ఇప్పుడు ఏం ఎంజాయ్ చదువుతున్నావు? చేయాలనుకుంటున్నా లైఫ్. ఇప్పుడు నువ్వు జాబ్ చేస్తున్నావు కదా? అవును. ఓకే, అంటే ఇప్పుడే ఎందుకు వద్దనుకుంటున్నావు పెళ్లి? ఏమో, ఏదో ఒక రీజన్ ఉండాలి కదా. నథింగ్. ఫ్రీడమ్ ఉండాలనో, లేకపోతే నీ ఫ్యామిలీని చూసుకోవాలనో, ఫ్యామిలీ. అంటే మీ అమ్మా నాన్నని చూసుకోవాలని, అవును. దాని తర్వాత సెటిల్ అవ్వాలని. అవును. నేను అన్నదానికి అన్నిటికీ అవును అంటున్నావేంటి నువ్వు? కాదు అంటే బాగోదు కదా, ఫ్యామిలీని చూసుకోవాలి కదా ఫస్ట్. నెక్స్ట్ కళ్యాణం. తాళి కడుతున్నారు, పిపి 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 డుమ్ 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 పిపి 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 డుమ్ 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 డుమ్. అక్షతలు వేయండి అమ్మా తొందరగా. సెలబ్రిటీస్. వాసవి. లక్ష్మీ కళ్యాణం. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. లక్ష్మీ కళ్యాణం. సో ఇద్దరు ఫస్ట్ దండం పెట్టుకున్నారు, దండలు మార్చుకున్నారు, తాళిబొట్టు కట్టారు. నెక్స్ట్ ఏంటి చూద్దాం. 7 అడుగులు వేస్తున్నారు. 7 అడుగులు వేసినారో ఒకటి ఎక్కువ వేసినారా? నేనా 7, 7.5, 8 వేసా. నువ్వెన్ని వేసావు? నేనా మర్చిపోయావా? అయ్యో, 7 వేసినాను. కరెక్టేలే. ఆ టైంలో మనకి ఇవేం గుర్తుండవు. ఆయన నడవమని చెప్తారు, మనం నడుస్తూ ఉంటాం అంతే. ఇప్పటికి కూడా అంతే కదా సుమా. ఆ రోజు పురోహితుడు చెప్తాడమ్మా, నడవండి పెళ్ళగొదురు పెళ్ళగొడుకో, 7 అడుగులు వేసుకోండి అంటారు, మనం వేస్తూ ఉంటాం అంతే. 7 అడుగులు మీ ఆయనతో వేసావు, 8 అడుగులు మీ ఆయన వేస్తున్నావు నువ్వు. ఓకే, వీళ్ళు 7 అడుగులు వేసిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. వాసవి. కళ్యాణ వైభోగమే. చూద్దాం. వాసవి మళ్ళీ 6. ఏంటో జ్యోతికి పద్మావతికి రావట్లేదు, నీకు పాయింట్లు బాగా వచ్చేస్తున్నాయి. థ్యాంక్ యూ. నాకు మూవీస్ తెలియదు కాబట్టి. ఏదన్నా నాకు మూవీస్ తెలియదు కాబట్టి. ప్రశ్నకు వెళ్ళారేలో ఎలా చెప్తావో చూద్దాం సమాధానాలు. తర్వాత కళ్యాణంలో ఏం జరుగుతుందో చూద్దాం. చూసావా, ఇద్దరికి నక్షత్రం అరుంధతి నక్షత్రం చూపిస్తూ ఉన్నారు. మీకు కనిపించిందా సుమా? కనిపించిందిగా, పెళ్ళైన తర్వాత కనిపిస్తుంది కొన్ని రోజులకి. అరుంధతి నక్షత్రం కనిపించింది, ఇప్పుడు వాళ్ళ ఆయనకి చుక్కలు కనిపిస్తుంది.
మీకు ఎట్లాగో చుక్కలు కనిపిస్తాయి అని చెప్పి అప్పుడు చూపించేస్తారు లైఫ్ లో. చూడండి అదిగో చుక్కలు కనిపిస్తున్నాయా అని. పెళ్ళంటే ఏంటనుకుంటున్నారు? చుక్కలు కనిపించడమే. మీకు చూపించారా? చూసారా? బాగుండింది అరుంధతి నక్షత్రం? బాగున్నా లేకున్నా భరించాలా? కనిపించిందని చెప్పుకోవాలి. చూద్దాం ఫొటోస్. క్లూ. రాళ్లల్లో ఇసకల్లో రాశాను ఇద్దరి పేర్లు. కళ్యాణ వైభోగమే కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే. ఈ సాంగ్ ఆ సినిమాలోది. పద్మావతి. కళ్యాణ వైభోగమే. చూద్దాము. -6. సీతారామ కళ్యాణం. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళే ముందు ఒక డాన్స్ చూద్దాం. महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महादेवसुतं गुरुगुहनुतं महादेवसुतं गुरुगुहनुतं मारकोटिप्रकाशं शातं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महागणपतिं मनसा स्मरामि ఓకే, వెరీ నైస్. థ్యాంక్ యూ. బాగా చేసావు. థ్యాంక్ యూ వాసవి. థ్యాంక్ యూ సుమా. వాసవి చప్పట్లో. महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा. తర్వాత రౌండ్ ప్రశ్నకు వెళ్ళాయిరా. అదిరే అదిరే నీ నల్లని కాటుక కళ్ళే అదిరే 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 నా మనసే ఎదురు చూసే చిన్నదాన నీ కోసం. గొప్పించి అల్లుడు సినిమాలో హీరో ఎవరు? సుమా ఎప్పటి అడుగుతున్నారు మీరు? ట్రై చేయి, లేకపోతే ఆప్షన్ తీసుకో. ఆప్షన్ ఏ వెంకటేష్, బి బాలకృష్ణ. బాలకృష్ణ. కరెక్ట్. 3 పాయింట్లు తీసుకో. వాసవి 3. సితారా సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్ ఏ భానుప్రియ, బి జయప్రద. జయప్రద. కాదు, భానుప్రియ. శుభాకాంక్షలు సినిమాలో హీరోయిన్ ఎవరు? రాశి.
ఓకే, రవళి కూడా ఉన్నారు. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 6. జ్యోతి 3, శైలజ 2, పద్మావతి 1. పురాణాల ప్రకారం ఇంద్రుడి కత్తి పేరు ఏమిటి? వజ్రాయుధం. తీసుకో. 3 మెంబర్స్ దగ్గర 2, 2, 2. సరే చెప్పు, ఏం చెప్తున్నావు? ఫస్ట్ జోక్, వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేస్తాడు. హలో రా, నేను ఢిల్లీకి వెళ్దాం అనుకుంటున్నాను, ఒక టికెట్ రిజర్వ్ చేయి అంటాడు. ఎందుకు నీకు ఏమన్నా పార్లమెంట్ మీటింగ్ ఏమన్నా ఉందా అంటాడు. కాదురా, నేను బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను, ఆ అప్లికేషన్ ఫామ్ లో ఫిల్ ఇన్ ది క్యాపిటల్ అని అంటాడు. సో అందుకే నేను క్యాపిటల్ కి వెళ్ళాలనుకుంటున్నాను, చాలా క్యాపిటల్ తెలివైనవాడు. ఢిల్లీయే కదా అంటాడు. బాబా బాగుంది. థ్యాంక్ యూ. వెల్కమ్. ఫస్ట్ క్వశ్చన్ ఈజీగా అడుగు సుమా. రాయలసీమ రామన్న చౌదరి సినిమాలో హీరో ఎవరు? మోహన్ బాబు. కరెక్ట్. 6. శైలజ 1 అండ్ జ్యోతి 1, వాసవి 4. కేవలం 36 గంటల్లో బ్రిడ్జిని కట్టిన సంఘటన ఏ దేశంలో జరిగింది? హౌ పాసిబుల్? ఇట్స్ పాసిబుల్. యూ హ్యావ్ విల్ పవర్, ఎవ్రీథింగ్ పాసిబుల్. యూ హ్యావ్ మ్యాన్ పవర్, ఎవ్రీథింగ్ పాసిబుల్. ఐ వాంట్ ఆప్షన్స్. ఏ, చైనా, బి, ఇరాన్. చైనా వాళ్ళు ఇటువంటి వాటిలో డెవలప్ గా ఉంటారు కాబట్టి చైనా. కరెక్ట్. యూ టెల్ 3 పాయింట్స్. 1, 1, 1. చెప్తా విను. చైనాలోని ఒక పట్టణంలో ఒక సర్కిల్ దగ్గర బాగా ట్రాఫిక్ పెరిగిందని, అక్కడ ఒక బ్రిడ్జ్ కట్టాలని పై అధికారులు ఆ పట్టణం అధికారులకి లెటర్ పంపారు. వెంటనే ఆ పట్టణ అధికారులు తమ ఇంజనీర్లతో సమావేశమై 2 రాత్రులు కష్టపడి కేవలం 36 గంటల్లో ఒక బ్రిడ్జ్ కట్టేసి, బ్రిడ్జ్ రెడీ, దాని మీద వెహికల్స్ కూడా తిరుగుతున్నాయి, మీరు ఒకసారి వచ్చి చూసుకోండి అంటూ రిప్లై ఇచ్చారు. ఆహా అంటూ పై అధికారులు విపరీతంగా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ మీద రోజుకి 2 లక్షల వెహికల్స్ తిరుగుతున్నాయి. అంత తక్కువ టైంలో కట్టేశారంటే అదేదో చిన్న చితక బ్రిడ్జ్ అనుకుంటున్నారా ఏమిటి? అదేమీ కాదు. 180 ఫీట్ల పొడవు, 147 ఫీట్ల వెడల్పు, 1,30,000 కిలోల బరువు ఉండే బ్రిడ్జ్ అది. ఎంతమంది కూలీలు వాడారు? అంతా మెషిన్సే వాడుంటారు. మనం ఇప్పుడు ఈ మెట్రో వర్క్స్ కి కూడా చూస్తున్నాం కదా, బిగ్ బిగ్ బ్లాక్స్ తీసుకొచ్చి పెడుతున్నారు, అలాగే అయి ఉంటుంది. నా లక్కీ నెంబర్ 3 కాబట్టి థర్డ్ బెలూన్ వచ్చింది తెలుసా? అవునా? నా లక్కీ నెంబర్ ఎన్నిట్లలో ఉందో చెప్తారా? నీ లక్కీ నెంబర్ ఒక దాంట్లోనే ఉంది. కాదు, అక్కడ నా పాయింట్స్ 30, ఇక్కడ 3, ఇంకా నా డేట్ ఆఫ్ బర్త్ లో 33, 1993 అన్ని 3లు. మా నాన్నకి నేను థర్డ్ డాటర్ ని. బాబా నేను కోర్సులు చేసినా కూడా బీటెక్ 3 ఇయర్స్, డిప్లొమా 3 ఇయర్స్, ఏది చేసినా 3 ఇయర్స్. మరి స్కూల్ కూడా 3 ఇయర్స్ చదివావా? నీకు తర్వాత లైఫ్ లో కూడా పడేది 3 3 ముళ్ళు. ఇప్పుడు వద్దు. శ్రీకృష్ణుడి పేదమిత్రుడిగా అందరికీ తెలిసిన వారెవరు? ఆప్షన్స్: ఏ కుచేలుడు, బి సాత్యకి. కుచేలుడు. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకో. వాసవి 3. కుచేలుని కథ చాలా మందికి తెలిసే ఉంటుంది. శ్రీకృష్ణుడికి బాల్యమిత్రుడు కుచేలుడు. చదువు అయిపోయాక ఎటువారు అటు వెళ్లిపోయారు. బాల్యంలో కృష్ణుడు తనకి మంచి మిత్రుడు అని, కృష్ణుడు చాలా మంచివాడని, ధనిక వర్గానికి చెందినవాడైనా ఆ పొగరు గాని గర్వం గాని కొంచెం కూడా లేవని కుచేలుడు తన భార్యకి అప్పుడప్పుడు చెప్తూ ఉండేవాడు. కుచేలుడు ఆర్థికంగా చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నప్పుడు అతని భార్య సూచన మీద కృష్ణుణ్ణి కలవడానికి వెళ్ళాడు. బయట ద్వారపాలకులు కుచేలుడిని వేచి ఉండమని చెప్పి కృష్ణునికి కుచేలుడు వచ్చాడని చెప్పారు. అంతే, కృష్ణుడు గబగబా బయటికి వచ్చి కుచేలుడిని కలుసుకున్నాడు. తర్వాత కుచేలుడు కృష్ణుడికి కొన్ని అటుకులు పెట్టాడు. వాటిని ఆనందంగా తిన్నాడు కృష్ణుడు. మాటల మధ్యలో కుచేలుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని తెలుసుకొని తగినంత ఆర్థిక సాయం చేశాడు. ఇది కథ. సెకండ్ క్వశ్చన్. శ్రీకృష్ణుడు కుచేలుని కథ ఆధారంగా రజనీకాంత్ హీరోగా ఒక సినిమా వచ్చింది. అది ఏ సినిమా? ఆప్షన్స్: ఏ కథానాయకుడు, బి ముత్తు. కథానాయకుడు. కరెక్ట్. తీసుకోండి 3. వాసవి 3. కథానాయకుడు సినిమాలో రజనీకాంత్, అలాగే పేదమిత్రుడిగా జగపతి బాబు చేశారు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం.
తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. నవ్వవయ్య బాబు నీ సొమ్మేం పోతుంది, నీ సొగ్గేం పోతుంది, నీ సొమ్మేం పోతుంది, నీ సొగ్గేం పోతుంది, నవ్వుదొర బాబు. నవ్వారా? బాగా నవ్వారా? ఇప్పుడు చిత్రాలు వస్తాయి చూడండి. మొదటి చిత్రం వాసవి. ఐశ్వర్యరాయ్. ఐశ్వర్యరాయ్ నవ్వేలా ఉంటుందో చూద్దాం. అని నవ్వుతున్న ఐశ్వర్యరాయ్. ఏం జోక్ చెప్పావేంటి ఐశ్వర్యరాయ్ అంత నవ్వుతోంది? ఒక భార్య భర్తలు ఉంటారు. భర్త వచ్చి ఆఫీస్కి వెళ్ళాడు. భార్య ఇంట్లో పనులు చేసుకుని ఉండగా మధ్యలో గుర్తొచ్చింది. వాళ్ళ హస్బెండ్ కి ఫోన్ చేసి ఏమండి మీరు ఎక్కడున్నారు అని అడిగింది. భర్త అన్నాడు నేను ఆఫీస్ లోనే ఉన్నాను. ఎందుకే అలా అడిగా అంటే భార్య అంటది ఇంట్లో పని మనిషి కనిపించట్లేదండి, మీరు అక్కడ ఉన్నారా లేదా అని అడిగాను. అందుకే ఐశ్వర్య అంత నవ్వింది. నెక్స్ట్ పిక్చర్ జ్యోతి. సమంత. చూద్దాం. సమంతనే 6 పాయింట్లు. సమంత ఎందుకు నవ్వుతుంది? నువ్వేం చెప్పావు? చెప్పాలా? వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. ఏమండి ఏంటి నిలబడే భోజనం చేస్తున్నారు, కూర్చొని తినొచ్చుగా. అప్పుడు అతను అంటాడు లేదు నువ్వు సంపాదిస్తున్నావుగా, కూర్చొని తింటే నువ్వు ఫీల్ అవుతావు అని నిలబడి తింటున్నాను. అడ్డే ఆదర్శమైన భర్త అంటే ఇదే. ఓకే నెక్స్ట్ పిక్చర్. వాసవి. నయనతార. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నయనతార అంతగా ఎందుకు నవ్వుతుందో పద్మావతిని అడుగుదాం. ఇద్దరు పోలీసులు అదే ఒక పోలీసు అప్పుడే వస్తాడు, ఇంకొక పోలీస్ మాట్లాడతాడు అనమాట. ఇప్పుడే ఒక దొంగ తప్పించుకున్నాడు సార్ అంటాడు. వై యూ డోంట్ షూట్ అంటాడు. సార్ షూట్ చేద్దాం అనుకున్నాను సార్, నా మొబైల్లో ఛార్జింగ్ లేదు సార్. మంచి దొంగే. నెక్స్ట్ పిక్చర్. జ్యోతి. అనుష్క. చూద్దాము. అయ్యో ఏ నిత్యమేనన్ -6. ఓకే నెక్స్ట్ పిక్చర్. జ్యోతి. కాజల్. చూద్దాం. కరెక్ట్ కాజలే. ఒక అబ్బాయి అన్నాడంట అమ్మా ఒక 25 రూపాయలు ఇవ్వవా, పాపం ఒక ముసలాయన ఇందాకటి నుంచి అక్కడ ఓ అరుస్తూ ఉన్నాడు అని. అబ్బా మా అబ్బాయికి ఎంత జాలి గుణం అని చెప్పి తీసుకురా నాన్న డబ్బులు. ఇంతకీ ఏమని అరుస్తున్నాడు రా అని అడిగిన తల్లి. ఐస్ క్రీమ్ అని అరుస్తున్నాడమ్మా అని వెళ్ళి కొనుక్కొచ్చి తిన్నాడు. నెక్స్ట్ చిత్రం. వాసవి. లక్ష్మి మంచు గారు. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నవ్వవయ్య బాబు నీ సొమ్మేం పోతుంది, నీ సొగ్గేం
నవ్వారా? బాగా నవ్వారా? స్కోర్స్ చూద్దాం. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. గేమ్ జాగ్రత్తగా చూడండి. బంతి తీసుకోండి, పెట్టండి, దీన్ని ఇలా తీసుకొని వెళ్ళండి. ఇప్పుడు దీన్ని ఇలా మూవ్ చేయండి. ఆ బంతి అలా పడిపోవాలి. మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి, రింగ్ పడకూడదు, బంతి మాత్రమే పడాలి. మళ్ళీ ఇలా తీసుకొని వెళ్ళాలి. ఇలా వెళ్ళింది అనుకో, మళ్ళీ వెనక్కి రావాలి, పెట్టాలి. ఎక్కువ స్పీడ్ గా వెళ్తే బంతి కూడా స్పీడ్ గా దాటేసి వెళ్ళిపోతుంది. ఇక్కడి నుంచి 2 కర్రల సహాయం తీసుకోండి. అది ఆట. ఓకే, అంటే ప్రతిసారి ఈ గీతకి యువతల నుంచే మొదలెట్టాలి. రెడీ? 1 2 3 గో. రెండు బంతులు దూక్కుంటూ ఎగురుకుంటూ వచ్చేసాయి, డైరెక్ట్ గా పడలేదని. సో 2 4 5 30. సాస్పాన్ సెట్. రెడీ? 1 2 3 గో. రెండు 4 6 36 తీసుకో. డిన్నర్ సెట్. రెడీ? 1 2 3 గో. అది పడేద్దాం అనుకున్నావు, అది రింగుతో సహా పడింది. 4 24. కూల్ జగ్. వాసవి లీడ్ లో ఉంది. వాసవి స్కోర్ దాటి విన్ అవ్వాలంటే పద్మావతి టార్గెట్ 43. అంటే ఎన్ని బాల్స్ వేయాలి? అంటే 8 వేసుకో. అంతేగా. ఓ నీకు 3 లక్కీ నంబర్ కాబట్టి 3 వేయి.
కాదు 43 వచ్చింది, దాంతో కూడా 3 వచ్చింది. ఏదైనా సరే నువ్వు 3 దాటం అనమాట. నేను దాటను, నన్ను దాటిస్తుంది అది. కరెక్టే, చూసినట్టయితే అడుగులు కూడా అన్నే ఉన్నాయి. You are my darling, 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 darling. What a feeling, darling, darling. రెడీ 1 2 3 గో. ఐదు 30. హే మళ్ళీ 3 వచ్చింది. నీ లక్కీ నంబర్. రైస్ కుక్కర్. ఇవాళ ఎపిసోడ్ విన్నర్ వాసవి. పంజాబీ డ్రెస్ రైట్ రంగేలి మిస్సు కాకే పుట్టించిన కన్ను తెలుసు. చక్కని చంద్రుడు 6 పిటంత కాడు చూస్తే అరుపెక్కి పోవాలి తెలుసు. సో ఇవాళ విన్నర్ గా నువ్వు గెలుచుకుంటున్నావు కూల్ జాగ్ అండ్ 4 బర్నర్ స్టవ్. మీ అందరికీ శ్రీ మురళీమోహన బెల్ రైస్ వారు అందిస్తున్నారు గిఫ్ట్ బ్యాగ్. మళ్ళీ కలుద్దాం స్టార్ మైల్ లో. అంతవరకు బాయ్ బాయ్. హాయ్ సుమా, ఎలా ఉన్నారు? ఇలా ఉన్నాను. పిల్లలు బాగున్నారా? బాగున్నారు. మీరు ఆల్వేస్ బాగుంటారు. ఏమిటో నాకు సిగ్గేస్తుంది. ఎవర్ గ్రీన్ మీరు. యా ఇవాళ గ్రీన్ కట్టుకోకపోయినా కూడా